ముఖాల గణపతి అనమాట. నా పేరు పట్నాల నాగదర్భి కృష్ణాచార్య. ఇక్కడ మొదటి పంచముఖ హేరమ గణపతి అంటే 5 ముఖాల గణపతి. స్వామివారు అన్ని చోట్ల మూషిక వాహనం మీద ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా సింహ వాహనం మీద ఉంటారండి. సింహ వాహనం మీద కాశీలో కూడా పంచముఖ హేరమ గణపతి ఆలయం ఉందండి. హేరంబ గణపతి 5 ముఖాలతో ఉంటారు. 5 ముఖాలు ఉన్నాయి. వచ్చి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆలయం అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉత్తరవాకిలి దర్శనం అనమాట. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం తిరుపతిలో కానీ అన్నవరంలో కానీ ఉంటుంది. ఇక్కడ మాత్రం నిరంతర ఉత్తరవాకిలి దర్శనం ఉంటుంది అనమాట. స్వామివారు సనాతన బ్రహ్మర్షి గోత్రానికి అధిపతి. విశ్వకర్మ 2వ పోయిన వామదేవమూర్తి నుంచి ఉద్భవించారండి. విశ్వకర్మ 2వ పోయిన వామదేవమూర్తి నుంచి సనాతన బ్రహ్మర్షి గోత్రం. స్వామివారికి సంబంధించిన ఉపగోత్ర ఋషులు 25 మంది ఉపగోత్ర ఋషులు. ద్వారాలకే ఉంటాయండి. అంటే మత్స్య అవతారం, కూర్మ అవతారం, అలాగే మొత్తం 10 అవతారాలు. మూడో దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం అండి. స్వామివారు శ్రీకృష్ణ దేవాలయం రాబోయే కాలంలో స్వామివారు అష్టలక్ష్మితో కొలువు తీరుంటారు అనమాట. శ్రీకృష్ణ భగవాన్. నాలుగో దేవాలయం బ్రహ్మదేవుడు సరస్వతీదేవి. సతీ సమేతంగా ఎక్కడ కూడా ఆలయం లేదండి. ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఇద్దరు కలిసి ఒకే గర్భాలయంలో ఉన్న ఆలయం ఇక్కడే ఉందండి. స్వామివారి విశ్వకర్మ 3వ పోయిన అఘోరమూర్తి నుంచి ఉద్భవించారు. అహపూర్ణ బ్రహ్మర్షి గోత్రానికి స్వామివారి అధిపతి అండి. అహపూర్ణ బ్రహ్మర్షి గోత్రం స్వామివారి. దానికి సంబంధించిన ఉపగోత్ర ఋషులు స్వామివారికి ఇరువైపున ప్రతిష్ఠించారు. 25 ఉపగోత్రాలండి. సనారి విశ్వేశ్వర స్వామి మాత అన్నపూర్ణేశ్వరి స్వామివారి సాక్షాత్ శివస్వరూపం అండి. బ్రహ్మంగారి ఆరాధనకి స్వామివారు వచ్చి సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మంగారి ఆరాధనకి ఏదో ఒక రూపంలో వచ్చి దర్శనం చేసుకుంటారు. 200 సంవత్సరాలుగా శ్రీశైలం కొండలో తపస్సు చేస్తున్నారండి. ఈయన యొక్క ఇది మూలస్థానం అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉందన్నమాట. సనారి విశ్వేశ్వర సాక్షాత్ శివస్వరూపం ఇప్పటికి కూడా ఉన్నారనమాట. 30-40 ఏళ్ళకి ఎవరో ఒకరు కనిపిస్తారే ఉన్నారు. 19 ఇక్కడ ఇంద్ర భగవానుడు సచీదేవుడు సచీపురేశ్వర స్వామివారు అష్టదిక్పాలకు అధిపతి కాబట్టి ద్వారానికి అష్టదిక్పాలకు చెక్కించుంటారు. స్వామివారు తత్పురుషమూర్తి నుంచి విశ్వకర్మ 4వ పోయిన తత్పురుషమూర్తి నుంచి ఉద్భవించారు అనమాట. రత్న బ్రహ్మర్షి గోత్రానికి అధిపతి అండి. దానికి సంబంధించిన ఉపగోత్ర ఋషులు 25 ఉపగోత్ర ఋషులు స్వామివారికి ఇరువైపున ప్రతిష్ఠించారు. సూర్య భగవానుడు సన్యాదేవి అండి. స్వామివారి నవగ్రహాలకు అధిపతి కాబట్టి ద్వారానికి చూసారంటే నవగ్రహాలు ఉంటాయి అనమాట. నవగ్రహాలకు అధిపతి కాబట్టి ద్వారానికి నవగ్రహాలు చూపించారు. విశ్వకర్మ 5వ ముఖమైన ఈశాన్యమూర్తి నుంచి ఉద్భవించారండి. ఈశాన్యమూర్తి నుంచి ఉద్భవించారు. సుపర్ణ బ్రహ్మర్షి గోత్రానికి స్వామివారి అధిపతి అండి. అదే అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించారు అనమాట. యముడు అన్నిటికీ విగ్రహాలు ఉన్నాయి. చుట్టూ చూస్తాయి వరుణుడు యముడు. ఇక్కడ స్వామివారు పార్వతీ పరమేశ్వరులు శివుడు పార్వతి అన్ని చోట్ల లింగాకర్మలో ఉంటుంది. ఇక్కడ మాత్రం మానవకర్మ శాంతమూర్తిగా ఉంటారు అనమాట. అదేవిధంగా స్వామివారు సానవ బ్రహ్మర్షి గోత్రానికి అధిపతి అండి. విశ్వకర్మ మొదటి ముఖమైన సజ్జోజాతమూర్తి నుంచి ఉద్భవించారు అనమాట. సానవ బ్రహ్మర్షి గోత్రానికి స్వామివారు అధిపతి. స్వామివారికి సంబంధించిన 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వారానికే ఉంటుంది. అంటే మహాకాళేశ్వరుడు సోమేశ్వరుడు అలాగే మొత్తం 12 ద్వారానికే చెక్కించారు. 12 పార్వతి పరమేశ్వరుడు శివుడు పార్వతి లింగాకారం కాదు మానవాకారం. లక్ష్మి నవదుర్గల సౌండ్ వినండి. ఇది దొరకడం కష్టం. బెంగళూరు నుంచి ఇచ్చారు.
చెప్పలేదు ఇక్కడ చెప్పింది పరమేశ్వరుడు అది నవదుర్గల గంట ఘంటానాదం వినండి ఒకసారి ఓంకార శబ్దంతో అటువంటి స్వామివారికి సంబంధించిన 25 ఉపగోత్ర ఋషులు స్వామివారికి ఇరువైపులా ప్రతిష్ఠించారు. గాయత్రి మాతని సృష్టికి మూలకర్తలు అనమాట. వీరి ద్వారానే సృష్టి అంతా జరిగింది. ఇప్పుడు చూసిన దేవతామూర్తులంతా వీరి ద్వారాగానే ఉద్భవించారు. గాయత్రి మాత స్వామి విశ్వకర్మ భగవాన్ గురించి తెలియపరచాలంటే కుమారస్వామి అయిన శివుడు కుమారుడు అయిన కుమారస్వామి శివుడిని ఒక ప్రశ్న అడిగారు. స్వామి మీ అందరూ దేవుళ్ళు కదా, మీరే దేవుళ్ళు కదా, శివుడు దేవుడు విష్ణుమూర్తి దేవుడు, మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, విష్ణుమూర్తి ధ్యానంలో ఉంటారు, బ్రహ్మదేవుడు ధ్యానం, ఎవరిని ధ్యానం చేస్తున్నారు, ఏమని ధ్యానం చేస్తున్నారు అన్న దీనికి బదులుగా ఆయన చెప్పింది ఏమంటే, స్వామి మేమందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి మాత్రమే నియమించబడ్డ వాళ్ళం. శివుడు ఒక పనికి, విష్ణుమూర్తి ఒక పనికి, అలాగా మేము ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళు చెయ్యరు. మా అందరికీ సృష్టికర్త ఎవరంటే విశ్వకర్మ భగవానుడు. ఆయనే స్వయంభువుడు, ఆయనే మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ సృష్టించింది ఆయనే అనేసి చెప్పారు దానికి వివరంగా. అందుగురించే ప్రతి మంత్రం ముందు ఓంకార స్వరూపుడు ఎవరంటే విశ్వకర్మ భగవానుడు. అందుగురించే ప్రతి మంత్రం ముందు ఓం శివాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం బ్రహ్మాయ నమః అనేసి చదువుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే విశ్వకర్మ భగవాన్ తలుచుకొని మిగతా వాళ్ళందరినీ తలుచుకోవడం.